ఇప్పుడు నువ్వు చేసిన టమాటా రైస్ నన్ను తినమంటున్నావా? చంపేద్దామనే కదా నీ ప్లాన్? చచ్చాను పో, ఈ రోజుకి నా పని అయిపోయినట్టే. ఏంటండి మా అన్నయ్య అంత బాధపడిపోతున్నాడు అనుకుంటున్నారా? ఏంటో తెలియాలంటే వీడియో స్టార్ట్ చేయాలి కదా, వచ్చేయండి మరి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు అయితే నేను ఒక ప్రయోగంతో వచ్చానమాట. ఈ పాటికే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది నేను చేయబోయే ప్రయోగం ఏంటో. మా వదిన అన్నయ్య చిన్న పని మీద బయటకు వెళ్తూ చక్కగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వన్నారు. అంత పెద్ద పని చెప్పైతే మనకెక్కడ కుదురుద్దండి బాబు. ఒక గంట నేను తినంగా కూర్చున్నానంటే తర్వాత వస్తున్నామే వచ్చేయాల్సింది. ఏ పెంట చేయకుండా నాకు రోజైతే గడవదు. అందుకే వంట ప్రయోగం చేద్దాం వంటగదిలో గడిగెట్టాను. తీరా ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకప్పుడు నాకు టమాటా రైస్ కొద్దిగా టచ్ ఉంది, కానీ ప్రాసెస్ గుర్తులేదు. వెంటనే మా వదినకు ఫోన్ చేసి ప్రాసెస్ చెప్పొదినా అని అడిగాను. ఎందుకే బాబు ప్రయోగాలు చేస్తే నేను వచ్చాక వండుతాను కదా, అలవాటు లేని పనులన్నీ ఎందుకు అంది. అయినా మన ఊరుకుంటామా, ఖాళీగా ఉండాలంటే మనకు చెడ్డ సిరాకు. చెప్పొదినా అంటే ప్రాసెస్ చెప్పింది. వెంటనే మనం అయితే టమాటా రైస్ స్టార్ట్ చేసాము. వంట చేసిన తర్వాత టమాటా రైస్ అయినా టమాటా చారు అయినా ఖచ్చితంగా మా అన్నయ్యకి అయితే తినిపిస్తానమాట. వాడి రియాక్షన్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చేయబోతున్న ఈ ప్రయోగం కూడా మీతో షేర్ చేస్తాను. నాకైతే పర్ఫెక్ట్ గా చేయగలను అన్న నమ్మకం ఉంది, అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇక స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్. మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా తొందరలోనే మా టార్గెట్ ని మేము రీచ్ అవ్వగలుగుతాము. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుని కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి, అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె అంటే ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోండి, నాలా నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి, కానీ ఖచ్చితంగా ఏదోటి వేయండి. తర్వాత బిర్యానీ సామాన్లు వేసేయండి. ఏమన్నాను కదా మొత్తం అన్నీ వేస్తారుగాక ఇక్కడ చూపిస్తున్న వేస్తే సరిపోతుందండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకోండి. ఒకవేళ మీకు కూడా నాలాగే జీడిపప్పు అయితే ఇష్టం ఉంటే ఇప్పుడే జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇంట్లో వాళ్ళు వంట చేసేటప్పుడు జీడిపప్పు ఏమంటే 5 4 వేస్తారు. ఇప్పుడు మన చేతుల్లో వంట కాబట్టి మనకి ఎన్ని కావాలో దాన్ని వేసేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని జీడిపప్పులు వేసేసుకుని చక్కగా వేపేసుకోండి. ఈ జీడిపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని కూడా వేద్దాము. ఫస్ట్ అయితే ఇది కలర్ చేంజ్ అవ్వాలి కదా. కలర్ చేంజ్ అవ్వడం అంటే మొత్తం మాడిపోవడమేమో అనుకుని నేను మొత్తం మార్చి పడేసాను. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. అయినా వంట ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అని కామన్ అండి. మనల్ని మనం కవర్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదు వచ్చేయండి. తర్వాత అయితే ఉల్లిపాయలు వేసేయండి. ఏంటి ఉల్లిపాయలు అలా ఇసిరేస్తున్నాను అనుకుంటున్నారా? ఆయిల్ అయితే లైట్గా చింపి చేతికి తగులుతుందండి. ఎక్కడ కాలిపోద్దా అని ఇసిరేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు. ఏదేమైనా మనం సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే నేను టొమాటో రైస్ చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేశాను. చీలికల్లా కోసుకుని ఒక ఉల్లిపాయ వేశాను. ఇక పచ్చిమిరకాయల విషయానికి వచ్చినట్లయితే నేను 2 మాత్రమే వేశానండి. ఎందుకంటే తర్వాత గరం మసాలా అలాగే యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే పచ్చిమిర్చి 2 మాత్రమే వేశాను. ఉల్లిపాయలు మనకి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కలుపుకొని కొంతసేపు మూత పెట్టేస్తే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది కదా. అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఇక పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోండి. నేనైతే 2 టమాటాలు ఇలా పొడుగ్గా కోసుకుని వేస్తున్నాను అనమాట. ఇవి బాగా మెత్తపడేంత వరకు కూడా మనం వాటిని అలాగే వదిలేయాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుని అప్పుడు మీరు సాల్ట్ అయితే వేసేయండి. అలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి అనమాట. టమాటా ముక్కలు కూడా తొందరగా మెత్తబడతాయి కాబట్టి సాల్ట్ అయితే వేసేయండి. ఫస్ట్ నుంచి కూడా మనం సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ సాల్టే వేసుకోండి. తర్వాత మనం మళ్ళీ చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసిన తర్వాత గరం మసాలా కూడా వేసేయండి. నేను ఇక్కడైతే 1 స్పూన్ వేస్తున్నాను అనమాట. నేను పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను కాబట్టి గరం మసాలా అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. నేను గరం మసాలా వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటుగా మూత పెట్టాలని వదిలేసేయండి. మనకి టమాటా అనేది మెత్తపడుతుంది. కొంతమంది మరీ మెత్తగా ఉంటే ఇష్టపడరు. నేనైతే మరీ మెత్తగా చేసేసాను. ఒకవేళ మీకు మరీ మెత్తగా ఉంటే ఇష్టం లేకపోతే కొద్దిగా టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తపడక ముందే మీరైతే మూత తీసేసి వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోయినాయి కదా, బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే నేను వాటర్ అనేవి యాడ్ చేసేస్తాను. నేను వచ్చేసి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. ఈ రోజైతే నేను బాస్మతి రైస్తో చేయడం లేదండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు బాస్మతి రైస్ అయితే నచ్చదని. నేను చేసుకునే వంటలోనే నాకు నచ్చిన రైస్ వేసుకుని చేస్తే ఇంకేమైనా ఉందా అండి. అందుకే నేనైతే బాస్మతి రైస్తో చేయడం లేదు. ఈ రోజైతే నేను బిర్యానీ రైస్తో చేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఖాళీగా కూర్చొని బాధపడి అది కూడా తెచ్చేసేసానండి. పడుంటుంది కదా అని చెప్పి వేస్తానమాట. ఇక అంతా వేసేసిన తర్వాత మనం ఒక విషయం మర్చిపోయాము, సాల్ట్ చూడడం మర్చిపోయామండి. నేను చేసే వంటలన్నీ అలాగే ఉంటాయి. సాల్ట్ చూడను, ఏమీ చూడను. లాస్ట్లో గుర్తొచ్చినప్పుడు అవును సాల్ట్ చూడలేదు కదా అని అప్పుడు గుర్తొచ్చి చూస్తానమాట. ఇప్పుడు కూడా నేను మర్చిపోయాను, సాల్ట్ చూశాను, నాకైతే లేనట్టు అనిపించింది. ఎందుకంటే మనం తక్కువే కదండి వేసాం ముందు కూడా, అందుకే సాల్ట్ సరిపోయినట్టుగా అనిపించలేదు. అందుకే ఒకసారి సాల్ట్ వేసేసి మళ్ళీ గరిటె పెట్టి తిప్పేసి
ఇక మళ్ళీ సాల్ట్ చూసాను, నాకైతే సరిపోయినట్టు అనిపించింది. ఇక్కడ దాకా ప్రాసెస్ అయిన తర్వాత నేను టమాటా చారు చేస్తున్నానా టమాటా రైస్ చేస్తున్నాను అనేది నాకు అర్థం కాలేదు. చూస్తుంటే మీకు అలాగే అనిపిస్తుంది. అందుకే ఆ వాటర్ అన్ని కూడా కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి కదా. ఫస్ట్ అయితే ఇక దానిపైన ప్లేట్ పెట్టేసి అయితే వదిలేసాను. నీళ్ళు బాయిల్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడద్దులే అని చెప్పి రిలాక్స్డ్గా వెళ్ళి కూర్చున్నాను. తర్వాత 5 నిమిషాలు గుర్తొచ్చింది, అవును నేను వంట చేస్తున్నాను కదా అని గుర్తొచ్చి పరిగెట్టుకుని వచ్చాను. ఈ లోపే వాటర్ తెగ బాయిల్ అయిపోతేనే పరిగెట్టుకుని వచ్చి నానబెట్టిన బియ్యం వేస్తానండి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒక 5 to 10 నిమిషాలు పడద్దు అనుకుంటండి ఉడకడానికి. అనుకుంటే ఏంటి నీకు తెలియదా అని అడుగుతారేమో, నాకు తెలియదండి. నాకు తెలియకే నిమిషానికి ఒకసారి వచ్చి ఉడికిందా లేదా అని చూసేదాన్ని అన్నమాట. నేను టమాటాలు వేసినప్పుడు అబ్జర్వ్ చేశానండి, కొద్దిగా ఎందుకో అడుగంటుకుంటున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే భయం వేసింది. రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా అంటుకుంటే బాగోదు కదా అని చెప్పి మా వదిన ఫోన్ చేసి అడిగాను. ఒక ట్రిక్ చెప్పిందనమాట. ఇది కేవలం బిర్యానీకి మాత్రమే కాదండి, దేనికైనా సరే ట్రిక్ అనేది పనిచేస్తుంది. నార్మల్గా మనం రైస్ వేసేసిన తర్వాత పైన ఇలా ప్లేట్ పెట్టి వాటర్ వేస్తే మనకైతే బాగా కుక్ అవుతుందంట. ఈ ట్రిక్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నాకు తెలియదు. కాబట్టి నాలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. అలా వేసిన తర్వాత నాకైతే అడుగంటుకున్న ఫీలింగ్ అయితే లేదండి. రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. నాకైతే స్మెల్ భలే వస్తుంది అనమాట. కానీ టేస్ట్ ఎలా ఉందనేది తెలియదు. టేస్ట్ చూడాలి. మనం టేస్ట్ చూసి బలవడం కన్నా మా అన్నయ్య వచ్చిన తర్వాత నోటితోనే ఎలా ఉందో చెప్పిస్తానండి. ఇక వంట అయితే అయిపోయింది కదా, దీంట్లోకి నేనైతే పెరుగు పచ్చడి కూడా చేశానమాట. ఇక మా అన్నయ్య వచ్చిన తర్వాత వాడికి టేస్ట్ చూపించడం ఒకటే లేటు. జీడిపప్పును పట్టించుకోకండి, మొత్తం మాడిపోయింది. ఇప్పుడు దానికి ఎన్ని పేర్లు పెడతాడో ఏంటో. ఇక మా అన్నయ్య వదిన రావడానికి కొద్దిగా టైం పడుతుందంట. ఇందులోకి ఎగ్ కూడా బాయిల్ చేస్తే బాగుంటుందని ఎగ్ కూడా బాయిల్ చేశాను. వంట రాదు అని ఇంతలో ఎలా చేసావని అడుగుతారేమో. నాకు బేసిక్గా ఎగ్స్ బాయిల్ చేయడం ఇవన్నీ వచ్చండి, కానీ బాగా వంట చేయడం ఒకటే రాదనమాట. బట్ ఎవరైనా చెప్తే మాత్రం యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాను, అది మాత్రం తెలుసు. కానీ జీడిపప్పులు ఇలాంటివి మాడగొట్టేయడం అవన్నీ కామన్గా జరుగుతాయి అనమాట నా వంటలో. అలా కొద్దిసేపు నేను రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు వచ్చారనమాట మా అన్నయ్య వదిన తీరుపడిగా. రాగానే వాళ్ళ వంటగది నేనేం చేస్తాను అనుకున్నాడో ఏటో, ఫస్ట్ డైలాగ్ ఏమన్నాడో మీరే వినండి. వామ్మో ఏంటిది, పంప అంతా పొగతో నిండిపోయింది, మేము వచ్చేలోపు వంటగదిని కానీ తగిలెట్టేసావా ఏంటి? వచ్చి రాగానే పిచ్చి మాటలు మొదలెట్టకే, నువ్వు వెళ్ళి కూర్చో. సర్లే కానీ ఏదో వంట చేసి తగలెట్టినట్టున్నావు. అది నువ్వు మీ వదిన తినేయండి, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. బయటికి ఎక్కడికి? తప్పించుకోవడం బాగానే అబద్ధాలు చెప్తున్నావు కదా. వెళ్ళి సోఫాలో కూర్చొని మూసుకొని తిను. ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలి నా టమాటా రైస్. ఇప్పుడు నువ్వు చేసిన టమాటా రైస్ నన్ను తినమంటున్నావా? చంపేద్దామనే కదా నీ ప్లాను? చచ్చాను పో, ఈ రోజుకి నా పని అయిపోయినట్టే. ఎక్స్ట్రాలు చేయకే, నేను బాగానే చేశాను. ఫస్ట్ తిని అప్పుడు మాట్లాడు. వామ్మో, నీ వంట తిన్నాక కూడా నేను ఇంకా బతికే ఉన్నానంటే బాగానే చేసావు అనమాట. ఇదనమాట మా అన్నయ్య రియాక్షన్ నేను చేసిన టమాటా రైస్ తిన్న తర్వాత. వాడికి తెలుసండి నేను ఏదైనా పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే బాగానే చేస్తానని, కానీ ఏడిపించడానికి ఇలా ఎక్స్ట్రాలు చేస్తుంటాడు అనమాట. ఈసారి అయితే మాత్రం టమాటా రైస్ భలే వచ్చిందండి. నేను ఎప్పుడు కూడా ఏది చేసినా కొద్దిగా ఫ్లాప్ అవుతానే ఉంటుంది, బట్ ఈసారి బాగా వచ్చింది అనిపించింది నాకు. కానీ ఇందులో మైనస్ ఏంటంటే జీడిపప్పు అనేది కొద్దిగా మాడింది కదా, ఆ టేస్ట్ తెలిసిపోతుంది అనమాట. మా వదిన అయితే నాకు బెస్ట్ రివ్యూ ఇచ్చింది. చివరిలో మీరు కూడా విన్నారు కదా, మా అన్నయ్య కూడా బాగానే ఉందిలే అన్నాడు. ఆ అన్నయ్యలు అంతకు మించి గొప్పగా అయితే చెప్పరండి బాబు. వాళ్ళు చెప్పిన చిన్న మాటలోనే మనం అర్థం చేసేసుకుని మురిసిపోవాలన్నమాట బాగా చేస్తామని. ఇక ఇదండి వాళ్ళ ముచ్చట్లు. టమాటా రైస్ అయితే సక్సెస్ అయిందండి, ఒక జీడిపప్పు తప్ప మిగిలినంతా గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. నాకు వంట చేసిందో అనుకుంటూ నేనైతే ఈ వీడియోని ముగించేస్తున్నాను అనమాట. వంట వచ్చిందన్న విషయం సీక్రెట్గా ఉంచండి. మా ఇంట్లో కానీ తెలిసిందనుకో ప్రతిరోజు నన్నే వండమంటారు. ఎందుకండి బాబు, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ నేను కొత్త వంటలు నేర్చుకుంటూ మీతో కూడా నేను షేర్ చేస్తాను. అలానే ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు, రకరకాల వీడియోలన్నీ కూడా మీ దాకా అందించే ప్రయత్నం చేస్తాను. రోజు మన ఛానల్ అయితే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము, చూడండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు లేట్, లైక్ చేసేయండి. మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ మీ సపోర్ట్ అందిస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.